ఛానల్లోకి స్వాగతం. రాహు కేతు గ్రహాల మార్పుల వల్ల ఎవరు ఎన్ని చెప్పినా సరే మిథున రాశి వారికి మరికొద్ది రోజుల్లో జరగబోయేది ఇదే. అయితే రాహు కేతు గ్రహాల మార్పు వల్ల మిథున రాశి వారి యొక్క గోచర ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే శుభ ఫలితాలు పొందుకోటానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మూడవది. ఈ రాశికి గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వ రాశి. ఈ రాశి వారికి అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండే అలవడుతుంది. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి కూడా ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. అయితే రాహు కేతు గ్రహాలు అంటే ఈ పాప గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాల గమనంలో మార్పుల కారణంగా వీరికి కొన్ని అంశాల్లో చెడు ఫలితాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ ఇరుగు పొరుగు వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒకరి గురించి ఒకరి వద్ద మాట్లాడటం కానీ, అలాగే అనవసర వాదనల జోలికి వెళ్లటం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఉద్యోగస్తులకి కూడా మీకు విరోధులుగా ఉన్న తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఉద్యోగ జీవితంలో ఇటువంటి సవాళ్లు మినహా మిగిలిన అంశాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే వినియోగదారులతో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కుటుంబంలో కూడా కొన్ని మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుకేతు గ్రహాలు అనేవి పాపగ్రహాలు కాబట్టి ఈ యొక్క గ్రహాల మార్పు జరిగింది కాబట్టి కొన్ని అంశాల్లో ప్రతికూలతలైతే వీరు ఎదుర్కోబోతున్నారు. మిగిలిన అంశాలు మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మిథున రాశివారు తెలివితేటలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా ఉంటాయి. కొంత వ్యాపార ధోరణి వీరు కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే చంచల స్వభావం ఉంటుంది కాబట్టి వీరికి కుటుంబ సభ్యులతో కొన్ని అవాంతరాలు ఏర్పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు. అలాగే వీరికున్న చంచల స్వభావం వల్ల మొదలుపెట్టిన కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఈ అంశంలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసుకున్నట్లయితే మీకు ఆర్థిక పరంగా మాత్రం ఇబ్బందులేమీ కనిపించడం లేదు. ఆర్థికంగా మీరు డబ్బును సంపాదిస్తారు. డబ్బును పొదుపు చేసుకునే మార్గాలను కూడా అన్వేషిస్తారు. కానీ విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా డబ్బు ఖర్చు చేసే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లటానికి కూడా మీరు ప్లాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా రాహుకేతు గ్రహాల మార్పు వల్ల కొన్ని అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయి. మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. శివారాధన వీరికి మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే గణపతిని కూడా ఆరాధించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే హనుమంతుడికి ఒక పొడవాటి వస్త్రాన్ని కూడా సమర్పించండి. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న సమస్యలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. ఈ విధంగా మీ జీవితం చక్కటి మార్గంలోకి వెళ్లగలుగుతుంది. చూశారు కదండి, రాహుకేతు గ్రహాల మార్పు వల్ల మిథున రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.